గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ నారాయణ రెడ్డిని వదలను. మా అన్నయ్యని చంపేసినంత మాత్రాన పార్టీ అయిపోదు. నో, ఐ నో మా అన్నయ్య చనిపోయాడు, కానీ ఆయన సిద్ధాంతం చచ్చిపోలేదు, ఆశయాలు చచ్చిపోలేదు. నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటా పార్టీని. జానీబాయ్, 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 మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్. జానీబాయ్ చిన్నప్పుడు నాకు కూడా జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. తరికపాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటానని, ప్రజల్ని మేస్తానని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తానని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేశాం బాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాస్ గారు ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా. చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదురా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా. మీరే చెప్పాలి గురూజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా, ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపో నీతోటి. అంటే వచ్చేస్తా అండి. రాక చస్తుందా రే? వీణ ఎంకరేజ్ చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురూజీ కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? పోటీలో. థ్యాంక్ యూ గురూజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను. ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్, జింగ్ బ్యాంగ్. చూస్తుండు. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం. ఎవరు మీరు? నేనే వెతికెళ్ళిపోట్లే, కంగారు పడకండి. అడుగుతుంటే చెప్పవి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ, మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే, నీకో ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకే ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే కదా. అన్నయ్య ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయావు వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడకా, నా చెల్లెతో నీకేంట్రా పని? సాలే ఊరిని అరవకరదే, నీ చెల్లి వచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడకా. అప్పుడు సినిమాలు ఆడుతూ అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ 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 తీ, ఫోన్ ఫోన్ ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవడరా నువ్వు? సారీ సార్, సారీ. కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళే గుత్తాబే. సారీ సార్. అబే అందరు కడతాం సాలే. అరే చూసుకో. అబే జాబ్ సాలా హరామ్ జాదట. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమని డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే. హలో, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నను కలిసావు, మాట్లాడుకున్నారు, మంచి పని చేశాను కదా నేను. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటాం కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనపడితే చాలు.
ఎవడు సరదాడు తీసేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. కత్త ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా చచ్చా, అంతమంది మన మీద అటాక్ చేస్తారు. మాక్సిమం ఒక 3 4. ఎంతమంది వచ్చారేంటి? నువ్వు వెళ్ళు అమ్మా. అమ్మ ఓకే సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తెగే తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయను. ఒరే, ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేద్దాం. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండి రా. ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కాదురా. మిలేంగా జరూర్ జరూర్. అగలే. ఏమైందిరా ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్, దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడే అన్నా. నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు. అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2000 3000 ఇస్తూ ఉంటారు. కమాలా, ఏ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా. కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మీటింగ్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేనివాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్. ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెసెంటేషన్ నచ్చింది. ఓకే, నేనేం చేయి ఇక్కడ. నిజమా సార్? థ్యాంక్ యూ సార్. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేయకు. కుర్రాలేండి బాస్, నా దగ్గరికి వచ్చిన జిరాక్స్లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పటిదాకా కాన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డెంట్ లైక్ దిస్. అవి మార్చాలి. లైఫ్లో ఫస్ట్ టైం కనపట్టుకున్నాను. టెన్షన్ పెట్టకండి, ఎవరిని కాల్తానో తెలియదు. వీడిని ఎందుకు పట్టుకున్నానంటే బాస్, వీడి పేరు రవి, సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వాడిని అలా వదిలేసావు? సడన్ గా వాడిలో హీరోని చూశాను. గట్స్ ఉన్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజీ. నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావంటావేంట్రా? దిక్కు, ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేట్లో ఉంది, వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు పని ఉంది. వీడుంటే మంచిదని వదిలేసా. యు గాట్ ఇట్? నేనేం చేశాను? ఏం చేసావా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ఐ గారు చెప్తారు పద. సార్ సార్ సార్,
ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. నేను ఇంకా ఏమీ అడగకుండానే ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్ కేసు ఇస్తారేంటి? అటెంప్ట్ మర్డర్. అయ్యో నేనేం చేయలేదు సార్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరికాయ తీసి నెత్తిపోయి దుబ్బావనుకో నెత్తి పగులుతో పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరికాయ వేసావనుకో మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు. మేము ఎంక్వైరీకి వచ్చామనుకో అప్పుడు మీరు ఏమంటారు? పాపండి కొబ్బరికాయలు అప్పుకులు ఉండండి వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమ్మా వయసులో ఉన్న కుర్రవాళ్ళని మద్దతు చేయడానికి ప్లాన్ చేస్తున్నావంటావా? లేదు సార్. ఏంటి ఈ కల్లి కలిగి ఉన్నావేంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరి మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే పెట్టాను. ఎందుకు? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు. మూడు వచ్చేటప్పుడు అలా నలిపేస్తున్నావు దాన్ని. లేదు అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏమైనా నీ పేరేంటి? వీరయ్య బాబు. వేరేట్రా నీ ముందు కదా ఈ పిల్లని తీసుకెళ్ళాను. అవును బాబు. రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెలను కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మాట ప్లాన్ చేస్తారు. మా అక్కనే చేస్తే మేము ఊరుకోం. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు తీస్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. సార్ నన్ను అలా చేయకండి సార్. చెయ్యొద్దంటే కుదరదు. ఏదో చేసేసుకోవాలి. ఈ కుర్రాడు నువ్వు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఈ కుర్రాడు నీ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాడు. వెళ్ళండి పక్కకి మాట్లాడుకోండి. గో 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 గో. ఓకే చెప్పండి ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. నీది నేర్చుకునే వయసు కాదు వయసు. సార్ ఏయ్ కాంప్రమైజ్. సరే సరే నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్. బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏమాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్ అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే. లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్లో ఉండు. నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీచ్ చేయి. నా సెల్లో నీ పేరు హనీ అని ఫీచ్ చెయ్యి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు కానీ తప్పట్లేదు. కైలాష్ కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు? ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓ పంచే, నీ రూమ్మేట్ తల పగలకొట్టే. నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి. అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరో లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం స్వామి. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండి రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మాకు పెద్ద ఏదో సైట్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠ, అయ్యా. హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్క తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా. ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడి వైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్?
మీ బావ కనబడతాడరా? అక్క కుడివైపు ఉంటే చూడు. అమ్మా రూపాయి 2 రూపాయలు ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్ తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు ఆ మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యు చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకో అక్క. నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తినే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పే. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యు. ఏం చెప్పేది? మరి చావు. ఏంటే? చస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? జింక చిక్క చిక్కర చిక్క జింక చిక్క చిక్కర చిక్క జింక చిక్క చిక్కర. ఎక్కడ్రా బార్? అమ్మాయిలు ఎక్కడా? కమ్ సే కమ్ 10 चाहिए 10. చెప్పురా అమ్మ నాన్న ఎవరు చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా. నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే, నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా, చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, కులీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే, ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా. డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ ఉంచు, సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే. cheers. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమేం స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకుంటూ మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే.
ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా, పద త్వరగా రారా సుంఠా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. ఏయ్ అటువైపే అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు, వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా, మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు. అమ్మో మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా, ఏం చెప్తారో? నీ అమ్మ కడుపు కావాలా? వాడు జైలు నుంచి పారిపోయాడు కైలాస్ గాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళే నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? ఏంటా? చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు, ఒప్పేసుకో అక్క. చిచి వీడా. ఆడికెంత తక్కువ అక్క? 6 feet ఉన్నాడు, లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడి మీద తోసద్దు. ఏమంటావు? ఊరిని ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండిరా. హారతి తీసుకో బాబు. అమ్మ, నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా? చెప్పండి సార్, ఏమైంది? చెప్పండి సార్. రేయ్, ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలీదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడక? అదే మాట మర్యాదగా అడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి విబే నాలి కాస్తా నీ అబ్బా. ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? నువ్వు ఉండరా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే. చెప్పకపోతే గుడ్డలు ఇప్పించి కొడతాను. చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాట్లాడతావు సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది
ఒక్క మాట మాట్లాడేవో నరాలు తెంపేస్తాను. ఏంట్రా ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దాం, ఎత్తుకెళ్ళిపోదాం. ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడికి రండి. చూడండి బాబు, చూడు బాబు, ఇక్కడ మనోళ్ళు అందరూ ఒకటి కొడుతున్నా. ఏం చేయమంటావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు ఉండే ముసలి పెడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేశాడు. మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట పెంట చేశాడు కదరా వీడు. రే ఇవాళ వాడిని చంపేంట్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్ కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న ఎక్కడ? లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో? చంపేస్తా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో. వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూదీ ప్రేమ అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా. ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట. ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకొచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా.
కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను, మాట. నాకోసం వండింది రా కొడతావు. ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా. అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 99889944. పోన్లేవా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి. ముసలో తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ఓ అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు, జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే కింద. ఆటో, దా బంగారం. నువ్వు వెళ్ళు. పోనీ. మీరెలా వెళ్తారు? మేము వచ్చేస్తాం బాబు. లేరా లేరా, అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు, ఏ అర్ధరాత్రి లేసి ఆగడం చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నా కోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్, కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ, నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దాం ట్రై చేశారండి, ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేనా? వేసే, కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంటావు. తిన్నావా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. షోటు ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలుసున్నాళ్ళే. సంబంధం లేనోళ్ళు. ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు.
బ్రహ్మాజీ ఆ పేపర్ ఇవ్వు. ఇదిగో సిగరెట్. బ్రహ్మాజీ 24 అవర్స్ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలే ఉంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చోవాలి. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా మీ గోలేంటి? ఎవడికి టైం దొరికినా నన్ను ఏసేయాలి. ఎవడ్రాది? కైలాష్ గారు వచ్చాడు, పకడో. तुम लोग उस तरफ जाओ. నేను రాలే. నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా? ఎవడో లేడే అక్కడ. నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెందుకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసేవేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. కొట్టేసుకుందాం అంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరకు వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదాని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోగ పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఐ లైక్ ఇట్. ఆటోబద్ గారు, ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా.
మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా షాపిలో. తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू इस कमीने कुत्ते को मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ చంపేయండి. పొట్లకైతే కొడతావరా? కొంకైతే కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా సచ్చినోడా? చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసి నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు గాని ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా, ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు, చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే అప్పటి నుంచి దొరకలేదా? అయితే లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఏడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాను. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అతడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక గలీలో చూశాను. नाम क्या है? इधर आ. रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చే అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి? సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లీలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు, ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైంచండి, లైంచండి. చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది? ఫస్ట్ టైం నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చొప్పు తీసుకోవటాలి. బాధ వచ్చాడరా? అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా, వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. ఎవరు లేరని అనకు, తోడుంటారు.